యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి నలజర్ల మండలంలోని అనంతపల్లి అనే గ్రామానికి వచ్చామండి. ఈరోజు స్వామిని దర్శించుకుందాం రండి. ఇక్కడ స్వామి భక్తులకు అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. చూడండి, పూలతో చాలా నిండుగా ఉన్నారండి స్వామి అయితే. చాలా నిండుగా అలంకరించారండి. ఇది ఒక పల్లెటూరు అనమాట. అయినా కానీ ప్రతి ఒక్కరూ వచ్చి స్వామిని దర్శించుకొని దీపం పెట్టి వాళ్ళ బాధలు కానీ ఇబ్బందులు కానీ స్వామితో పంచుకొని అవి తీరిన వాళ్ళు చాలామందే ఉన్నారని చెప్తున్నారండి. మీతో మాట్లాడించడానికి కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ ఇది పల్లెటూరు అయ్యేప్పటికి చాలామంది వీడియో అనేప్పటికీ చాలా షైగా ఫీల్ అవ్వడం వల్ల నేను మీకు డైరెక్ట్గా మాట్లాడలేక నేను చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఊరిలోనే, అనంతపల్లి అనే ఊరిలోనే స్వామివారి విగ్రహాలు, స్వామివారి గుడులు 3 ఉన్నాయంటండి. ప్రతి ఒక్కరూ కూడా ఏ ఏ వీధికి సంబంధించిన కూడా ఆ వీధిలోనే ఏర్పాటు చేసుకొని ఒకళ్ళను మించి ఒకళ్ళు ఎక్కువ చేయడానికే స్వామి పూజలు కానీ, భజనలు కానీ, అర్చనలు కానీ ప్రతిదీ కూడా ఒకరికంటే ఒకరు పోటీ పడి మరీ చేస్తామని చెప్తున్నారండి. చాలా స్వామి నిండుగా అలంకరించారు. చాలా నిండుగా ఉన్నారండి స్వామి. గుడి చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితేనండి, అసలు అవి మనం చూడకూడదండి. ఎంత చిన్న గుడి, ఎంత పెద్ద గుడి అని. కొన్ని కొన్ని గుళ్ళల్లో అసలు చిన్న గుడి కాదు, పైన ఓన్లీ టెంట్ వేసి ఉన్న టెంపుల్స్ కూడా మనం దర్శించుకున్నామండి. ఆ గుడిలో ఎంత సత్యం ఉన్నదనేదే మనకి ఇంపార్టెంట్. చూడండి స్వామి ఎంత నిండుగా ఉన్నారో. చాలా హ్యాపీ అనిపించిందండి స్వామిని ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం అయితే. స్వామి పాదాలు చూడండి, దండం పెట్టుకోండి, మీరు కూడా దర్శించుకోండి. చాలా నిండుగా ఉన్నారు కదండి స్వామి. ఇక్కడ పైన సీతారాముల్ని పెట్టారండి ఆ గుడి పైన. ఈ చుట్టుపక్కల మొత్తం టెంపుల్స్, వేరే టెంపుల్స్ ఉన్నాయండి. అమ్మవారి టెంపుల్స్, శివయ్య టెంపుల్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇదండి చిన్న టెంపుల్ అనమాట. ఇక్కడ ఓం అని ఒక సైడ్ మన స్వామి విగ్రహాలు ఒక పక్కన చూసారా, ఆ టైల్స్కి స్వామిని పెట్టారు. ఇక్కడ చూడండి, చాలా క్యూట్గా అనిపించిందండి. అలా ఆ స్తంభం పెట్టేసి అక్కడ అలా మంకీ ఫిగర్ని పెట్టడం అనేది చాలా క్యూట్గా ఉన్నారు. ఇక్కడ స్వామి అండి, మన స్వామిని పెట్టారు ఇక్కడ. ఇటు సైడ్ కూడా మన స్వామి అండి, పర్వతం మోస్తున్న మన ఆంజనేయ స్వామి అనమాట. ఇదండి మన అభయాంజనేయ స్వామి. ఎవరైనా అనంతపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే స్వామిని, మన అభయాంజనేయ స్వామిని మా కళ్ళతో మీకు చూపిస్తున్నామండి. దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మనం రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో హనుమాన్ ఫ్యామిలీ అనే గ్రూప్ని మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేశానండి. దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన హనుమాన్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్ల పాపలతో, సిరి సంపదలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్.
కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.